నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీరమ్మ. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేసుకుందామండి. మీరు గమనించాలి, ఈ వీడియో కటింగ్ అనేది ఇంతకు ముందు వీడియోలో పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మరొక విషయం ఏంటంటే, నేను కటింగ్ ఒక వీడియో, స్టిచ్చింగ్ ఒక వీడియో చేస్తున్నాను ప్రతి వీడియోకి కూడా. ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది, అలాగే మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ చూడాలంటే కష్టం అక్క, మాకు విడివిడిగా చెప్పండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కూడా సులువుగా అర్థమవుతుందని నేను కటింగ్ ఒక వీడియో, స్టిచ్చింగ్ ఒక వీడియో చేస్తున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్ అండి, వెనక భాగం. ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ అండి. సారీ పళ్ళుని నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒకదాని మీద ఒక క్లాత్ పెట్టుకుని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే కనుక. ఇది మంచి బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు వస్తున్నాయి కదా ట్రెడిషన్, అలానే మంచి ఫినిషింగ్తో నేను ఈ బ్లౌజ్ అనేది కుట్టాను. ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టేసుకోవాలండి. కలిపి కుట్టుకున్న తర్వాత కరెక్ట్గా మనకి ఎడ్జెస్ ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసుకోవాలి ఖర్చు అంతా. ఇప్పుడు మంచిగా ఇలాగా పెట్టుకోవాలండి. తర్వాత ఇలా మధ్యకి ఇలాగ ఫోల్డ్ చేసి మన ఖర్చు దాకా వేసుకున్న డాట్ వరకు ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టిక్ పెట్టుకొని ఇక్కడ నడుము డాట్స్ అనేది వేయాలి. ఇలా కూడా వేయొచ్చండి, లేదంటే షోల్డర్ మధ్యలో పట్టుకున్న వేయొచ్చు. ఇలాగ డాట్స్ అనేది వేసుకోవాలండి. ఈ బ్లౌజ్ ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో మీరు ముందు మన ఇంట్రడక్షన్ చూస్తేనే అర్థమైపోతుందండి. చాలా మంచి ఫినిషింగు, చాలా బాగా వచ్చిందండి బ్లౌజు. నేను శారీలోంచి పళ్ళు తీసుకున్నాను. శారీ అంతా నేను ఎలా డిజైన్ చేసుకున్నానో ఈ వీడియో కన్నా ముందు 2 వీడియోలు పెట్టానండి. ఒకటి పట్టు లంగా డిజైన్ చేశాను, చాలా హెవీ పట్టు లంగా. తర్వాత వచ్చి కటింగ్ స్టిచ్చింగ్ చెప్పానండి. కటింగ్ కూడా చెప్పాను, ఇప్పుడు స్టిచ్చింగ్ అండి, బ్లౌజ్ స్టిచ్చింగు. ఇది మంచి పార్టీ వేర్ బ్లౌజ్ అండి, రెడీమేడ్ మోడల్ అనమాట. ఇలా బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకున్న తర్వాత ఇది రిచ్ పళ్ళు వచ్చింది శారీలో నుంచి. ఈ పళ్ళునే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అనేది డాట్స్ వేసిన తర్వాత ఇలా పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా అన్ని పీసెస్, అంటే ఇది ప్రిన్సెస్ కట్ కదండి, ఈ ప్రిన్సెస్ కట్ అంతటిని 1 by 1 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలాగా కుట్టేసుకోవాలండి. ఫ్రంట్ 2 కట్స్ వస్తాయి కదా, వాటిని అన్నిటిని ఇలాగా ఒకదాని మీద పెట్టుకొని ముందైతే మనం రెడీ చేసేసుకోవాలండి. నేను అన్నీ చూపించలేదు, కొన్ని అయితే చూపిస్తున్నాను. ఇది ఎలా కుట్టుకున్నామో మిగతా వాటిని కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇలా ఒక పార్ట్ మీద ఒకటి తిరగలేసి కాదండి, రివర్స్లో కాదు, యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే ఉంటాయో లైనింగ్ లోపలికి రైట్ సైడ్ పైకి ఉండేటట్టు చూసుకొని రాంగ్ సైడ్ మీద లైనింగ్ అనేది పెట్టుకొని ఇలాగా కుట్టేసుకోవాలి. ఈ వెనక్కి ఫోల్డ్ చేసే పీసెస్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కుట్టేసుకోవాలి. నేను చెప్పినట్టు కనుక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండి, మీకు బాగా తొందరగానే వచ్చేస్తుంది మెషిను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగానే నేర్చేసుకుంటారు. ఇలా ఏ పార్ట్ దగ్గర ఏ పీస్ దగ్గర ఆ పీస్ని ఇలా పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కట్ అంటే ఈ ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా కుట్టేసుకోవాలండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా ముందే సెట్ చేసుకున్నాను కదా నేను, మీరు కూడా అలాగనే చేసుకోవాలండి. ఫస్ట్ మీరు ఈ పీసు అంటే ఫ్రంట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా ఉండాలంటే ముందు మనం ఏ ముక్క ఎటువైపుకి వెళ్తుందో చూసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పీస్ని తీసుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఇది రౌండ్ భాగం కాబట్టి స్లోగా రౌండ్ అనేది తిప్పాలండి. మంచి ఈ కప్పు సైజ్ అనేది మంచిగా రావాలంటే కనుక స్లోగా కుట్టాలి. అలాగనే ఈ రౌండ్స్ అన్నీ దగ్గరికి పట్టుకొని కుట్టాలి, లేదంటే కనుక షేప్ అనేది పాడవుతుందండి. తర్వాత ఇలా కార్నర్లో 2-3 ఇలా కటింగ్ అనేది పెట్టుకోవాలండి. వెనక్కి బాగా ఫోల్డ్ అవుతాయి, ఇవి పట్టేయకుండా స్ట్రైట్గా నిలబడిపోకుండా, అంటే పీస్ అనేది లాగి పెట్టకుండా ఉంటుంది. ఇలాగా చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్లు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు
ఈ పక్క పార్ట్ కూడా, అంటే ఒక పార్ట్ కుట్టాం కదా, ఈ పక్క పార్ట్ కూడా సేమ్ అంతేనండి. స్లోగా కుట్టుకోవాలి. ఇలాంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజులు మన ఛానల్లో చాలా కుట్టానండి. చాలా మంచి ఫినిషింగ్తో నేను స్టిచ్ చేస్తాను. బ్లౌజు నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మంచి ఫినిషింగ్ అనేది మరీ ముఖ్యమైన విషయం. ఫినిషింగ్ బాగుంటే బ్లౌజు మనం వేసుకున్న తర్వాత చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా కుట్టుకోవాలి. కటింగ్ ఒక వీడియో, నేను స్టిచ్చింగ్ ఒక వీడియో చేస్తున్నాను. లేదక్క ఒకే వీడియోలో చూపించండి అని మీకు అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. ఇలాగా 2 పార్ట్లు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ని 2 పార్ట్లని ఇలా పట్టుకుని ఇలా కరెక్ట్గా నేను ఇప్పుడు చూపించినట్టుగా పట్టుకుని, ఇక్కడ ఉక్కు తాళ్ళు పట్టి దగ్గర కొంచెం డౌన్ వచ్చిందండి. ఎవరికైనా వస్తుంది అలా అతికిన తర్వాత. అక్కడ ఒక 1/4 ఇంచ్ లోతు అనేది కట్ చేసుకోవాలి, సమానం అయిపోతుంది. అప్పుడు ఫ్రంట్ షేప్ పట్టీలు అనేవి పొడవుగా వచ్చేయకుండా ఉంటాయి. చిన్న క్రాస్ ముక్క అనేది ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి కొత్త వాళ్ళు అయితే కనుక పీసులు కదిలిపోకుండా ఉండాలంటే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నాకు క్లాతులు ప్యాచెస్ పడిని అవన్నీ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కోసం ఈ క్లాతులు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ వైపు ఉన్నది ఊక్సులు పట్టి అండి. ఊక్సులు పట్టికి నేను కాటన్ పీస్ అనేది, లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది 2 మీటర్లు 2 ఇంచులు వెడల్పు. ఆ పట్టి ఎంత ఉంటే అంత ఇలా తీసుకొని ఇలా వెనక ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. వెనక ఫోల్డ్ చేసి ఉక్సులు పట్టి అండి ఇది ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఎక్కువ ఖర్చు ఉంటే కనుక కట్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక మడత వేసి కుట్టాలి. అప్పుడు ఈ బెల్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుందండి, బయటికి ఏమీ కనిపించదు. ఉక్సులు పట్టి ఎప్పుడు ఆ బెల్ట్ అంతా లోపలికి వెనక్కి తిరిగిపోతుంది. ఇది ఎడం చేతి వైపు ఉక్సులు పట్టి, అలాగనే కుడి చేతి వైపున కాజాల పట్టి. కాజా పట్టి అనేది బయటికి కనిపిస్తుందండి, అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. బయటికి కనిపించేది గ్రాండ్గా ఉండాలి కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇలాగ కుట్టిన తర్వాత ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అది ఆ పీస్ అనేది నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక మడతనే పెట్టానండి. లేదంటే కనుక అక్కడ 2 మడతలు పెట్టి ఫోల్డ్ చేయాలి. అది చివర క్లాత్కి చివర మిషన్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అలాంటి క్లాత్ తీసుకున్నాను నేను. మళ్ళీ ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయో చూసుకొని కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్నవి ఉంటాయండి, వాటిని సమానం చేసేసుకోవాలి. ఒక పీస్ మీద ఉక్సులు పట్టి మీద కింద తాళ్ళు పట్టి పెట్టుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలండి. దీనికి నేను గోట్ అండి, పైపింగ్ గోట్ అనేది వేసుకుంటున్నాను. కింద నడుము దగ్గర పైపింగ్ గోట్. ఇది ఆల్రెడీ నేను ప్లెయిన్ క్లాత్కి మ్యాచింగ్ ప్లెయిన్ క్లాత్కి పైపింగ్ అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కింద పైపింగ్ అనేది వేసుకుంటున్నానండి. కింద లైనింగ్ పీస్ బద్ద అనేది అంటే పట్టి అనేది అతకట్లేదు, నేను గోటు వేసుకుంటున్నాను. ఇది నేను రెడీమేడ్ ఫినిషింగ్ ఇస్తున్నాను కాబట్టి నేను గోటు వేసుకుంటున్నాను. ఇలాగా థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టుకోవాలండి. ఇది చాలా మంచి డిజైనర్ బ్లౌజు. ఇలా గోటు వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఈ పళ్ళులోంచి నేను నడుముకి డిజైన్ వచ్చేటట్టు చూసుకున్నాను. అక్కడ ఎలా అయితే గోటు వేసుకున్నామో పైపింగ్ అనేది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు కూడా కింద పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. నేను మొత్తం బ్లౌజ్ అంతా పైపింగ్ వేసుకుంటాను. మొత్తం మెడకి చేతులకి ఫ్రంట్ పార్ట్ డౌను అలాగే బ్యాక్ పార్ట్ డౌన్ కూడా అంతా నేను పైపింగే వేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి.
మామూలుగా ఇది ప్రిన్సెస్ కట్కి ఒక 2 లేదంటే 1.5 బెల్ట్ అనేది కుట్టుకుంటాం కదా, కానీ పైపింగ్ వేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ కుట్టేసుకోవాలి ప్రతి పార్ట్కి. లెఫ్ట్ రైట్ బ్యాక్ కూడా నేను పైపింగ్ అనేది వేసుకున్నానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత సమానంగా వచ్చిందో లేదో చూసుకోవాలి. ప్రతిసారి చెకింగ్ అనేది మంచిదే. ఇప్పుడు చేతులు కూడా పైపింగ్ వేసేసుకుంటున్నాను. ఇదంతా కటింగ్ వీడియో నేను దీనికన్నా ముందు వీడియోలో పెట్టానండి. చాలా క్లియర్గా కటింగ్ అనేది చూపించాను. నేను పళ్ళు పార్ట్లోంచి ఎలా డిజైన్ చేసుకుంటున్నానో చూపించాను. ఒకసారి ఆ వీడియోని చెక్ చేసి అప్పుడు ఈ వీడియోని చూడండి. ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువైందని కట్ చేసేస్తున్నానండి. ఆ పైపింగ్ వెనక్కి తిరగాలంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మన స్లీవ్స్ అనేది కొంచెం ఖర్చు ఎక్కువ ఉందండి. అది కట్ చేసేసుకుంటే మనం ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది వెనక్కి 2 మడతలు ఫోల్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నేను కుట్టే బ్లౌజులన్నీ డిజైనర్ బ్లౌజులండి. నేను చాలా మంచి మంచి బ్లౌజులు డిజైన్ చేసి ఇంకా మీకు ఏమన్నా కావాలంటే కూడా నేను స్టిచ్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను క్లారిఫై ఇస్తానండి. వీడియోని ఫుల్గా చూసి ఒక లైక్ చేయండి, నాకు చాలా మోటివేషన్ కింద ఉంటుంది. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇవి చాలా మంచి డిజైనర్ బ్లౌజులు, మీకు అందరికీ నచ్చుతుంది ఇది. ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా చేతులు కూడా నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకున్నానండి కరెక్ట్గా. ఈ సారీలో నుంచి ఏ డిజైన్ ఎటువైపు పెట్టుకున్నానో మీరు కటింగ్ కూడా చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్లు అనేది మనం ఇలా పెట్టుకొని భుజాలు అనేది కుట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని భుజాలు అనేది కుట్టేసుకోవాలండి. మెడకి పైపింగ్ వేయక ముందే భుజాలు కుట్టేసుకోవాలి. ఇక్కడ అంతా పైపింగ్ వేసేసాను, ఒక్క మనం మెడకి నెక్కకి మాత్రం పైపింగ్ వేయలేదు. ఇప్పుడు ఈ 2 బ్యాక్ని ఫ్రంట్ని కలిపేసిన తర్వాత నెక్కకి పైపింగ్ అనేది వేస్తానండి. ఇది మంచి బర్త్డే డ్రెస్ అండి. నేను ఒక సారీ తీసుకొని డిజైన్ చేశాను, పట్టు లంగా అలానే బ్లౌజు, అలానే దీని మీదకి ఓణి కూడా ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. నేను ఇలా తీసుకున్నాను క్లాత్. నేను 2 కుట్లు వేస్తానండి స్ట్రాంగ్గా ఉండడానికి, మీకు తెలుసు, అందుకే నేను చెప్పట్లేదు. ఇప్పుడు భుజాలు అతుక్కున్న తర్వాత నెక్కి పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇది మంచి బ్యాక్ బోట్ నెక్ అండి, ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్. ఇది మంచి రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఎంత లుక్ ఉందంటే చాలా మంచి ఫినిషింగ్ అనమాట. ఇది పార్టీ వేర్ బ్లౌజు. నేను చెప్పినట్టు కనుక ఎలా స్టిచ్ చేసుకున్నారంటే మీరు ఒక సెలబ్రిటీ లాగే కనబడతారు. ఎందుకంటే మనం వేసుకునే బట్టల వల్ల మనకి గౌరవం వస్తుంది. మన స్టిచ్చింగ్ బాగుంటే ఇంకా మంచి లుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్కి మాత్రమే ఇలా టాకాలు పెట్టుకోవాలి. పైన పైపింగ్ వేసే క్లాత్ కాదండి, కింద ఉన్న ఖర్చు అంటే బ్లౌజ్ ఖర్చుకు మాత్రమే టాకాలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పైపింగ్ వేసే క్లాత్ని ఇలా పైకి పట్టుకొని కిందనున్న ఆ బ్లౌజు దగ్గర మాత్రమే టాకాలు అనేది పెట్టుకున్నాను. ఇలా టాకాలు పెట్టిన తర్వాత ఇలా 2 మడతల కింద వేసుకొని ఈ పైపింగ్కి ఈ మడత అనేది వేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే కనుక చాలా అదే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఎటు తిప్పినా కానీ ఏమి ఉగ్గులు కానీ పోగులు కానీ ఏమీ కనిపించవు. చాలా బాగుంటుంది ఇలా కుట్టుకుంటే. ఇలా మడత పెట్టి కుట్టండి. ఈ వీడియో తర్వాత ఇంకా మంచి మంచి బ్లౌజులు నేను స్టిచ్ చేస్తానండి. ఈ వీడియోలు చూడండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అయిపోయిన తర్వాత స్లీవ్స్ అనేది అతికేసుకోవాలి.
ఇక్కడ ఏ పక్కకు వెళ్ళేదానికి అక్కడ టిక్ పెట్టుకున్నాను కదా, ఆ టిక్ పెట్టుకున్నట్టుగానే స్లీవ్స్ అనేది జాగ్రత్తగా అతికేసుకోవాలి. కరెక్ట్గా కొలుచుకొని ముందు, తర్వాత పిన్నులు అనేది కొత్త వాళ్ళు అయితే కనుక కంపల్సరీ ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలంటే పిన్నులు అనేది పెట్టుకోవాలండి. స్లీవ్స్ అన్ని అతికేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. మనకి ఎంత లూజ్ కావాలో అది బ్లౌజ్ కానీ బాడీ మెజర్మెంట్స్ కానీ ఉంటే వాటిని పట్టుకొని మనకి నడుము ఎంత కావాలి, చెస్ట్ ఎంత కావాలి, స్లీవ్స్ ఎంత లూజ్ ఉండాలని చూసుకొని ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని మిగతా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలాగా సైడ్ జాయింట్లు అనేది వేసేసుకోవాలండి. ముందు మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో 2 ఇంచులు ఖర్చు ఉండాలని కట్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచుల ఖర్చు దగ్గరికి మనం కుట్టు వేసేసుకొని ఉన్న క్లాత్ అంతటిని ఇలాగా స్టిచ్ అనేది మెయిన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఖర్చుల్లో స్టిచ్లు అనేది తర్వాత వేసుకోవాలండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే బాగా అర్థమవుతుందండి. మీ బ్లౌజులు మీరే ఈజీగా కుట్టుకోగలరు. టైలర్ దగ్గరికి వెళ్ళి వేలు మీరు ఖర్చు పెట్టిన అవసరం లేదండి. ఇప్పుడు చాలా రేట్లు ఉంటున్నాయి ఏం కుట్టించుకోవాలన్నా. ప్రతి ఇంట్లో ప్రతి వైఫ్కి స్టిచ్చింగ్ వస్తే కనుక ఎన్నో డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే అదేనండి. ప్రతి ఒక్కరూ ఏ జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏదైనా కానీ కాస్త స్టిచ్చింగ్ అనేది వచ్చి ఉండాలి. మన పిల్లలకి మనకి కూడా పనికొస్తుంది. కాస్త మనం కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. చాలా మంచి బ్లౌజ్ అండి. మీకు అందరికీ, మీకు మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి అందరికీ నచ్చే బ్లౌజు. ఫుల్గా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.